మేషరాశి హేవలాంబి నామ సంవత్సరం మేషరాశి జాతకులకు ఎలా ఉండబోతా ఉంది? మేషరాశి ఎవరండి? అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. వీళ్ళందరూ మేషరాశి కిందికి వస్తారు. మరి మేషరాశి వారికి సంబంధించి ఆదాయం 5, వ్యయం 5 సమాంతరంగా ఉంది. రాజపూజ్యం 3, అవమానం 1. ఇక ఈ సంవత్సరం వీరికి ఎలా ఉండబోతా ఉంది? అష్టమ శని వెళ్ళిపోయిన కారణంగా గత 3 సంవత్సరాల నుండి మీరు పడుతున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా కోర్టు సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి. అనుకున్న పనులన్నీ సక్రమంగా జరుగుతాయి. ఈ సంవత్సరం మీరు ఏవైతే పనులు అనుకుంటారో అనుకూలంగా ఉంటుంది. అవివాహితులకు వివాహయోగ సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. సంతానం లేనటి వారికి సంతానం ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులకు, నిరుద్యోగులకు ఉద్యోగం దొరికేటువంటి అవకాశం ఉంటుంది. వ్యాపారుల్లో విపరీతమైనటువంటి లాభాలు ఉంటాయి. పత్తి, ఇనుము వ్యాపారులకు విశేషించి ఆర్థిక లాభం ఉంటుంది. నూనె వస్తువులతో వ్యాపారం చేసే వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. సో ఈ సంవత్సరం తీసుకున్నట్లయితే విద్యార్థులకు అనుకూలంగా ఉండబోతా ఉంది. విద్యార్థులకు విదేశీ యానానికి, మరీ ముఖ్యంగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, కెనడా సంబంధించినటువంటి ఎవరైతే వెళ్దామని ప్రయత్నం చేస్తూ ఉన్నారో మేషరాశి విద్యార్థులు, వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. సో మేషరాశి జాతకులకు, వివాహితులకు అంటే హౌస్ వైఫ్స్కు కానీ, ఇటు వ్యాపారస్తులకు కానీ, విద్యార్థులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ అందరికీ కూడా మేషరాశి జాతకులకు శని అనుకూలతల వల్ల చాలా విజయించి యోగించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ సంవత్సరం నుండి అనుకూలంగా ఉంటుంది. ఎటువంటి చింత అక్కర్లేదు. ఈ ఛానల్ను ఖచ్చితంగా ఆదరించండి. మీ యొక్క ఆశీస్సులు ఈ ఛానల్కు కావాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.